శ్రీమన్నారాయణుని దశావతారాలు. మత్స్యావతారం చేప నీటిలో ప్రతికూల పరిస్థితుల్లోనూ ఏ విధంగా ఈదుతుందో అదే విధంగా జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లోనూ సంసారాన్ని ఈదాలి. కూర్మావతారం తాబేలు అవసరం లేనప్పుడు ఏ విధంగా ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటుందో అదే విధంగా మనం పనులు లేనప్పుడు ఇంద్రియాలను కట్టివేసి ధ్యానం చేయాలి. వరాహావతారం వరాహం ప్రపంచ భారాన్ని ఏ విధంగా మోస్తుందో అలాగే ఇంటి బాధ్యతలను మొయ్యాలి. నరసింహావతారం మనలోని అజ్ఞానాన్ని చీల్చి చెండాడాలి. వామనావతారం మొదటి అడుగు భౌతికంగాను రెండవ అడుగు ఆధ్యాత్మికంగాను జీవిస్తూ మరి మూడవ అడుగును మనలోని అహంకారాన్ని గుర్తించి బలి ఇవ్వాలి. పరశురామావతారం లక్ష్యం కోసం పట్టుదలతో ముందుకెళ్ళాలి. రామావతారం ధర్మయుతంగా జీవించాలి. కృష్ణావతారం ఎన్ని కష్టాలు ఎదురైనా ఆనందంగా ఉండాలి. బుద్ధావతారం జ్ఞానాన్ని పంచాలి. కల్కి అవతారం సకల మానవాళి అజ్ఞానాన్ని తీసివేయాలి.